గుడ్ మార్నింగ్. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వచ్చేసి నేను ఈ వీడియోలో చార్ట్ అనాలిసిస్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. సో, దీని కొరకొచ్చేసి నేను చార్ట్స్‌ని ఎలా ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే బెటర్‌గా ఉంటది. ఏ టైమ్ ఫ్రేమ్ దేనికి యూజ్ చేయాలి. అంటే నార్మల్‌గా పొజిషనల్ చేయగలుగుతాం. మనం ఈక్విటీ గురించి చెప్తాను. ఈక్విటీలో మనకు ఇంట్రాడే గాని, పొజిషనల్ గాని ఆహ్, ఇలా చేస్తాం కదా! సో ఏది ఇంట్రాడే చార్ట్ ఎలా చూడాలి? పొజిషనల్‌కి ఎలా చార్ట్ చూడాలి? అనేది నేను ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, దానికంటే ముందుగా నేను ఈ ఛానెల్ ఎందుకు క్రియేట్ చేశాను అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఛానెల్ క్రియేట్ చేయడానికి గల ముఖ్య కారణము ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో స్టాక్ మార్కెట్ గురించి గాని, సో ఆప్షన్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి అవగాహన కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి ఈ ఛానెల్ క్రియేట్ చేశాను. అదే విధంగా నేను షార్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. డైలీ హ్మ్, ప్రాఫిట్ అండ్ లాసెస్. అంటే అది కొంచెం వరకు కొంచెం మోటివేట్‌గా ఉండి ఎవరైతే లాస్‌లో ఉన్నారు గాని, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడానికి ఆ షార్ట్స్ యూజ్ అవుతాయని చెప్తున్నాను. నేను చెప్పేదేంటంటే షార్ట్స్ పెట్టడం గల కారణము డైలీ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి నేనేం పెట్టట్లేదు. సో, లాసెస్ కూడా వస్తాయి. ఎవ్రీ ట్రేడర్ ఎవ్వరైనా గాని ఎవ్వరైనా గాని. సో, ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. లాసెస్ కూడా ఉంటాయి. లాసెస్‌ని ఎవరైతే తక్కువ లాసెస్‌ని ఆహ్, ఆహ్, కంట్రోల్ జే తక్కువ లాసెస్ ఎవరైతే కంట్రోల్ చేసి ఎక్కువ ప్రాఫిట్‌ని బుక్ చేయగలుగుతారో సో, వాళ్ళే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్‌లో ఉంటారు. సో, దానికి అలా అవ్వడానికి ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్‌లో ఉండడానికి మనకు మినిమమ్ అంటే మినిమమ్ బేసిక్స్ అనేది తెలియాలి. కాన్సెప్ట్ అంతా సేమే ఉంటది. బట్ కాన్సెప్ట్ నువ్వు మొత్తం నేర్చుకొని, సో, తరువాత నువ్వు నీ మైండ్‌ని, నీ మైండ్‌ని ఎలా యూజ్ చేస్తున్నావు స్టాక్ మార్కెట్‌లో, నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు. ఇదనేది నీకు యూజ్ అవుతది. నీకు 50% వచ్చేసి నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే 50% వచ్చేసి సబ్జెక్ట్ అంతా ఎక్కడైనా సేమే ఉంటది. ఇగ ఏముంది ప్రైస్ యాక్షన్. కొందరేమో ప్రైస్ యాక్షన్ ద్వారా ఎళ్ళిపోతారు. ఆహ్, చేస్తారు మార్కెట్‌లో. కొందరొచ్చేసి ఇండికేటర్స్ యూజ్ చేస్తారు నార్మల్‌గా. కొందరొచ్చేసి స్ట్రాటజీస్ అని అదేంటిది రెసిస్టెన్స్, సపోర్ట్స్ గీస్తారు. గీసి అలా ఎళ్తారు. సో, నేను చూసినంత వరకు ఈ 3 వేస్‌లో ఎళ్తారు. సో, ఈ 3 వేస్ గాకుండా ఈ 3 వేస్ అనేదేంటి ఒక 50% సబ్జెక్ట్ మాత్రమే. నీకొక నాలెడ్జ్ అంటే స్టాక్స్ అంటే ఏంటిది? అంటే మార్కెట్ అంటే ఏంటిది? ఏ విధంగా పోతది? ఏ విధంగా డౌన్ ఎళ్తది? ప్రైజెస్ ఏంటివి? అంటే ఏ టైంలో ఎంటర్ అవ్వాలి? ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి? ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. నీ సబ్జెక్ట్ అంటే 50% అంటే. ఈ మిగతా 50% అనేది నీ ఎమోషనల్ కంట్రోల్. నీ మైండ్ సెట్. నువ్వు ఏ విధంగా ఏ టైంకి ఎంటర్ అవ్వగలుగుతున్నావు? నువ్వు ఏ టైంకి ఎగ్జిట్ అవ్వగలుగుతున్నావు? నువ్వు ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. నువ్వు ఒక ట్రేడ్ చేసినవు. ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నావు. సో, ఓకే. ఈరోజు ట్రేడ్ తీసుకున్నావు, ఎంటర్ అయింది. ఏ టైంకి ఎగ్జిట్ అవ్వాలి. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు ఏదైతే ఒక టార్గెట్ రీచ్ అయినావో, ఆ టార్గెట్ అయిపోయినంక అంటే ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎగ్జిట్ అవ్వలేవనుకో, ఓకే. మార్కెట్ పోతుందని అలానే చూసినావనుకో, సో, ఎట్ ఏ టైమ్ డౌన్ ఫాల్ అయినాకో సడెన్‌లీ సో, ఉన్న ప్రాఫిట్ కూడా మొత్తం ఎగిరిపోతది. ప్రాఫిట్ కాదు. నువ్వు ఆల్రెడీ పెట్టిన బడ్జెట్‌లో కూడా ఎగిరిపోతాయి. సో, లాసెస్ వస్తాయి. సో, అందుకొరకు మనకు మార్కెట్‌లో కన్సిస్టెన్స్‌గా ప్రాఫిట్ ఎవరు తీయలేరు. లాసెస్ కూడా ఉంటాయి. చూస్తారు. ఆ! అది మనకు ఎక్కువ ప్రాఫిట్‌తో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ గాని, ఎండ్ ఆఫ్ ద ఆహ్, ఇయర్ గాని మనం ప్రాఫిట్‌లో ఉండాలంటే ఎమోషనల్ కంట్రోల్ ముఖ్యం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ కంట్రోల్. ఆ ఎమోషనల్ కంట్రోల్ ఎప్పుడొస్తది? మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తది. ఆ ప్రాక్టీస్ ఎక్కువ ఎక్కడ చేయాలి? పేపర్ ట్రేడింగ్‌లో చేయాలి. ఆ పేపర్ ట్రేడింగ్ వచ్చేసి నేను వీడియో నెక్స్ట్ వీడియో గాని తర్వాత అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను పేపర్ ట్రేడింగ్ చేయడం ఎలా అనేది నేర్పిస్తాను. అది ఎందులో చేస్తే బెస్ట్ అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఈ రోజుకొచ్చేసి చార్ట్స్‌ను డిఫరెంట్ టైమ్స్‌లో చూడండి. టైమ్ ఫ్రేమ్‌లో చూడండి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఈ విధంగా అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే మీరు ఎవ్వరు గాని ఎక్కడ డబ్బులు కట్టి గాని టెలిగ్రామ్‌లో గాని కాల్స్ ఇస్తున్నారని చెప్తారు కదా! సో, వాళ్ళకచ్చేసి మీరు వెళ్ళకూడదు. సో, కాల్స్ ఇస్తున్నారు అని జెప్పేసి వెళ్ళారు. ఎందుకంటే అది వాళ్ళేం చేస్తారంటే మీకు కాల్స్ వచ్చినాయని జెప్పేసి ప్రూఫ్స్ 4, 5 స్క్రీన్ షాట్స్ పంపుతారు.
ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో. సో వాళ్ళు కాల్స్ ఇస్తారు. అదేంటిది ప్రాఫిట్ వాళ్ళ కాల్స్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ వచ్చినవి మాత్రమే మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారు. లాసెస్ వచ్చినవి మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేయరు. ఎందుకంటే నువ్వు లాస్ ఎగ్జాక్ట్‌గా నీకు సెండ్ చేశాడనుకో, నువ్వు వెళ్ళవు కదా వాళ్ళ ఛానల్‌కి. నువ్వు డబ్బులు కట్టవు కదా! సో ఇంకో కొందరు ఏం చేస్తున్నారు, అదేంటిది మీ అకౌంట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే మేము 50% మీరు అదేంటిది అమౌంట్ యాడ్ చేయండి. అమౌంట్ యాడ్ చేసి మాకు అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే మేమే ట్రేడింగ్ చేస్తాం. అది అది చాలా కష్టం. ఎందుకంటే అందులో లాస్ అయితారు. 100% లాస్ ఉంటది. 50% తీసుకుంటామని చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పాలా, హై రిస్క్ తీసుకుంటారు. మనము మన ఓన్‌గా నేర్చుకున్నామనుకో, మనము లో రిస్క్ ఆర్ మీడియం రిస్క్ తీసుకొని, మన కెపాసిటీని బట్టి మనము రిస్క్ తీసుకొని వెళ్తూ ఉంటాం ముందుకు. ఫస్ట్ ఏం చేస్తాం, మనం మార్కెట్ గురించి తెలుసుకున్నామనుకో, సో లో రిస్క్ నుండి స్టార్ట్ చేస్తాం. మనం 500 ప్రాఫిటా, 200 ప్రాఫిటా, 700 ప్రాఫిటా, 1000 ప్రాఫిటా, ఆ విధంగా ముందుకెళ్తాం. ఒక లాట్‌తోటి చేసుకుంటూ, తర్వాత 2 లాట్లు, తర్వాత 3 లాట్లు అలా పెంచుకుంటూ వెళ్తాం మనమైతే. బిగ్ రిస్క్ తీసుకోమన్నాడు. లో రిస్క్ నుండి కొంచెం రిస్క్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు, హై రిస్క్‌లో పెడతారు మన అమౌంట్ తీసుకెళ్ళి. హై రిస్క్‌లో పెట్టేసరికి అస్తే జాక్‌పాట్. నీకు వస్తాయి 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఒక రోజులో వస్తాయి. సో పోతే అంతే ఉంటది. నీకు ₹1,00,000 వచ్చినప్పుడు ₹1,00,000 పోతాయి కదా! నీకు అది అది మీరు అర్థం చేసుకోవాలి. సో అకౌంట్ హ్యాండ్ ఓవర్ అనేది ఎవరికి చేయొద్దు. ఒకటి. రెండోది ఏంది, టెలిగ్రామ్ కాల్స్ డబ్బులిచ్చి ఇలా కాల్స్ ఇస్తాము అని చెప్పేసి ఫోన్‌ని ఇంత కడితే మీకు కాల్స్ ఇస్తాం అనేది మానేయండి. అలా తీసుకోకండి. మీరు సబ్జెక్ట్ ఓన్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు నా ఛానెల్‌లో నేను అంత పెద్ద సబ్జెక్ట్ ఏమో ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్‌లోడ్ చేయలేను. సో టైం పడుతుంది అప్‌లోడ్ చేయడానికి. సో మీకు పూర్తి చేయడానికి. బట్ కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానెల్‌లో మీకు దొరుకుతది. ఓకే. అండ్ అదే విధంగా మీకు ఇంకా చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి ఇక్కడ. యూట్యూబ్‌లో చూసి నేర్చుకోండి. చాలా ఉన్నాయి. మీకు ఒక కాన్సెప్ట్ మీకు తెలిసిందనుకో ఈ కాన్సెప్ట్, సో ఆ కాన్సెప్ట్‌ని సెర్చ్ చేసి యూట్యూబ్‌లో చూడండి. చాలా కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు యూట్యూబ్ ద్వారానే. ఆల్మోస్ట్ మీరు ఎక్కువ డబ్బులు కట్టనవసరం అవసరం లేదు. అంతా యూట్యూబ్‌లోనే నేర్చుకోవచ్చు. కానీ మీకు ఎలా నేర్చుకోవాలని తెలియదు. సో నాకు కూడా కొంచెం స్టార్టింగ్‌లో నేను సఫర్ అయ్యాను. అసలు ఏంటి బేసిక్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అసలు ఒక గైడెన్స్ అనేది లేదు. ఒక ప్రాపర్ లేదు అనేది. సో అది నాకు లేకపోవడం వల్ల చాలా టైం పట్టింది. అలానే నేను చాలా మందికి డబ్బులు కట్టినా. అట్లా అలా మనీ వేస్ట్ కూడా చేసేసిన. సో అది వేస్ట్ ఏం చేయొద్దు. సో అంతా యూట్యూబ్‌లోనే చాలా వరకు కంటెంట్ ఉంది. మనం దాని ద్వారానే మనం వెళ్ళొచ్చు. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చార్ట్స్ చూడడం ఎలా అని చెప్పేసి ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి నేను ట్రేడింగ్ వ్యూ అనేది ప్లాట్‌ఫార్మ్‌లో టూల్ యూజ్ చేస్తున్నాను. అయితే ఈ ట్రేడింగ్ వ్యూ వచ్చేసి మనం సెర్చ్ బాక్స్‌లోకి వచ్చేసి ఇలా సెర్చ్ చేయడం వల్ల మనకి స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈడ ఆల్ ఉంది కాబట్టి ఆల్ ఎవ్రీథింగ్ వస్తాయి. స్టాక్స్ గాని, ఫండ్స్ గాని, ఫ్యూచర్స్ గాని, ఫారెక్స్, క్రిప్టో, ఇండిసెస్, బాండ్స్, ఎకనామీ, ఆప్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇందులో వచ్చేసి నేను నిఫ్టీ 50 ఇండెక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ చార్ట్ టైమ్ ఫ్రేమ్స్ వచ్చేసి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఉన్నాయి ఇవి, ఆ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఎందుకు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ 1 మినిట్, 1 సెకండ్‌తో 1 సెకండ్ నుండి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ వరకు ఉన్నాయి. సో అంటే 12 మంత్స్ చార్ట్ ఓపెన్ చేస్తే ఒక్క క్యాండిల్ వచ్చేసి 1 ఇయర్ క్యాండిల్ అనమాట. 12 మంత్స్ అంటే 1 ఇయర్ కదా! ఒక్క క్యాండిల్ వచ్చి 1 ఇయర్. ఈ సంవత్సరంలో ఈ క్యాండిల్ అనేది ఇంత ఫార్మ్ అయింది. సో ఇది మీకు అర్థమవుతుంది. ఇది క్యాండిల్. సో ఇది 1 ఇయర్ క్యాండిల్. అంటే 12 మంత్స్ క్యాండిల్. 1 ఇయర్ 1 ఇయర్ క్యాండిల్ ఇది అన్నమాట. సో మనం 1 ఇయర్ క్యాండిల్ అనేది మనము అసలు చూడము అసలు. మనము ఏమే టైమ్ ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అది మళ్ళా అంటే ఎందుకు అసలు ఈ టైమ్ ఫ్రేమ్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో మోస్ట్‌లీ ఎక్కువగా ఇంపార్టెంట్ టైమ్ ఫ్రేమ్స్ వచ్చేసి 1 మినిట్ అండ్ 5 మినిట్స్, 15 మినిట్స్. ఇవి ఇంట్రాడే. ఎవరైతే ఇంట్రాడే అంటే ఈ రోజే స్టాక్‌ని కొని ఈ రోజే అమ్ముతారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము
ఇది ఈ టైం ఫ్రేమ్స్ చూడాలి. ఏంటిది 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్. ఈ 3 టైం ఫ్రేమ్స్ మనము చూసి ట్రేడ్ చేస్తాం అనమాట. అయితే ఈ టైం ఫ్రేమ్స్ అంటే ఏంటిది? వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! సో 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్ ఎందుకు? ఒకే టైం ఫ్రేమ్ ఉండొచ్చు కదా! వీటి వల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది ఒక్క క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఉన్నాయో ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అని ఒక్కో క్యాండిల్ వచ్చి ఒక్కో మినిట్ని రిప్రజెంట్ చేశాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది ఒక రెడ్ క్యాండిల్, లాస్ట్ క్యాండిల్ చూడండి, ఒక రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక నిమిషాన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒక నిమిషంలో మార్కెట్ అనేది ఇంత మూవ్ అయింది అంటే ఎక్కడ మూవ్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. రెడ్ క్యాండిల్ ఎక్కడ, ఇది స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఇది క్లోజ్ అయింది రెడ్ క్యాండిల్. అది అట్లా అంటే ఒక్కో నిమిషంకి ఒక్క నిమిషం క్యాండిల్ రిప్రజెంట్ చేస్తారు. ఈ నిమిషంలో మొత్తం మార్కెట్ ఈ ప్రైస్ నుండి అంటే ఇక్కడ చూడండి ప్రైస్ 25,110, 25,110, 25,110 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ నిమిషంలో 25,104కి డౌన్ అయింది. అంటే 6 పాయింట్లు తగ్గిపోయింది, 6 రూపాయలు. సో ఇది మార్కెట్. ఇది ఒక నిమిషమే రిప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా 5 మినిట్స్ క్యాండిల్, 5 మినిట్స్ వచ్చేసి ఇది చూడండి. ఇప్పుడు మ్యాప్ డిఫరెంట్ ఉంది కదా చార్ట్, ఇది చూడండి. అంటే ఒక్కో క్యాండిల్ ఒక 5 మినిట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే ఈ 5 మినిట్స్ లో క్యాండిల్, ఈ 5 మినిట్స్ లో ప్రైస్ 109 నుండి 104, సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్యాండిల్ అంటే 104కి వెళ్ళిపోయింది. అంటే అది 110 నుండి ఉండే, 25,110 ఉండే. సో ఇది 25,109 నుండి ఇది 104 వరకు వెళ్ళింది. అంటే దానికి ఇది చేంజ్ అయింది. ఎందుకంటే అది ఒక్క నిమిషంలో చేంజ్ అయిన ప్రైస్, ఇది 4 నిమిషంలో చేంజ్ అయిన ప్రైస్. అర్థమైందా? అంటే ఇప్పుడు అది ఒక్క నిమిషానికి ఇచ్చుకుంటే ఇది 5 నిమిషాలు అంటే 5 క్యాండిల్. ఇప్పుడు ఇది ఒక క్యాండిల్ అనుకో, 5 క్యాండిల్ అంటే ఒక్క నిమిషం ఎన్ని చూడాలి, 5 క్యాండిల్స్ చూడాలి. 1, 2, 3, 4, 5 అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి 5 క్యాండిల్స్. ఇది 5 మినిట్స్ క్యాండిల్ అనమాట. ఇక్కడ ఈ లోపల ఉన్నాయని 5 మినిట్స్ క్యాండిల్. ఒక్కొక్క క్యాండిల్ ఒక్క నిమిషాన్ని రిప్రజెంట్ చేస్తాను. అంటే 5 మినిట్స్ లో చార్ట్ లో ఏవి ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ కింద ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇది 1, 2, 3, 4, 5 ఈ 5 క్యాండిల్స్ ని 5 మినిట్స్ లో ఒక క్యాండిల్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఈ ఒక నిమిషం క్యాండిల్, ఈ ఒక్క నిమిషంలో మార్కెట్ అనేది రెడ్ లో మూవ్ అయింది, అంటే డౌన్ అయింది ప్రైస్. ఈ 5 మినిట్స్ క్యాండిల్ లో కూడా డౌన్ అయింది ప్రైస్, బట్ ఈ క్యాండిల్ చిన్నగా ఉంది. ఎందుకంటే ఈ 1 మినిట్ లో ఇది గ్రీన్, అంటే సమ్ టైమ్ అంటే ఈ లాస్ట్ 2 మినిట్స్ బ్యాక్ అనేది ఏంటి, 5 మినిట్స్ తో 5 మినిట్స్ క్యాండిల్ వస్తే 2 మినిట్స్ బ్యాక్, 3rd మినిట్ అండ్ 5th మినిట్ ఎంట్రీ బ్యాక్ వస్తే ఇది అప్ సైడ్ వెళ్ళింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అందుకే ఈ క్యాండిల్ పెద్దగా ఉంది ఇక్కడ 1 మినిట్, కానీ ఇక్కడ 5 మినిట్స్ వచ్చేసరికి చిన్న అయింది, అంటే పైకి వెళ్ళినాయి అప్ సైడ్. సో అక్కడ మూవ్మెంట్ వచ్చింది అనమాట. సో ఇది 5 మినిట్స్. తర్వాత 50 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి ఒక్క క్యాండిల్ 15 మినిట్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇది రెడ్ కలర్ చూడండి. అంటే ఈ 15 మినిట్స్ లో మార్కెట్ డౌన్ టెక్ చేసింది ఎక్కువ శాతం. ఇప్పుడు 1 మినిట్స్ తో పోల్స్తే 1 మినిట్ లో రెడ్ వచ్చింది. ఓకే, మొత్తం ఓవరాల్ గా 15 మినిట్స్ చూస్తే రెడ్ లోనే ఉంది మార్కెట్. ఇది ఇంట్రాడేకి యూజ్ అవుతుంది. ఇంట్రాడే అంటే ఈ రోజే ఎంటర్ అయ్యి ఈ రోజే ఎగ్జిట్ అయ్యే వాళ్ళకు 5 మినిట్స్, 50 మినిట్స్, 1 మినిట్ చార్ట్ లో చూస్తారు. ఎందుకు 5 మినిట్స్, 50 మినిట్స్, 1 మినిట్ లో ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు 1 డే చూసావు అనుకో, 1 డే టైం ఫ్రేమ్ చూసి మార్కెట్ ఎక్కడ ఎంటర్ అవ్వాలని ఇంట్రాడే చేస్తున్నావు, ఈ రోజు చేస్తున్నావు, ఈ రోజు మార్కెట్ వేయాలి, ఈ రోజే ఎంటర్ అవ్వాలి, ఈ రోజే ఎగ్జిట్ అవ్వాలి. నువ్వు వన్ డే క్యాండిల్ లో చూస్తే నువ్వు ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఫామ్ అయింది, పెద్ద క్యాండిల్ చూస్తుంది, ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ బిగ్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సో నువ్వు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇప్పుడు ఇలా ఒక స్ట్రాటజీ ఫైండ్ అవుట్ చేయలేదు ఈ క్యాండిల్లో, ఒక ఇండికేటర్ ఫైండ్ అవుట్ చేయలేదు, ఇండికేటర్ ద్వారా కూడా ట్రేడ్ చేయలేదు. ఓకే, నీ సొంతంగా ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా నువ్వు చేయలేవు. ఎక్కడ ఎంటర్ అవుతావు? ఇక్కడ మార్కెట్ ఎంటర్ అయింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ టాప్ ని ఓపెన్ అయినట్టు మార్కెట్, డౌన్ అయితే కింద క్లోజ్ అయింది. ఇది క్యాండిల్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే నువ్వు ఇక్కడ ఎంట్రీ అవ్వాలి,
ఇక్కడ ఎంటర్ అవ్వాలా, ఇక్కడ ఎంటర్ అవ్వాలా, ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవుతావు, ఎక్కడ ఎగ్జిట్ అవుతావు, ఎగ్జిట్ ఎంట్రీ అనేది తెలియదు అనుకో. అదే తక్కువ టైం ఫ్రేమ్లో చూసావనుకో నీకు ఎంట్రీ ఎగ్జిట్ రెండు తెలుస్తాయి. అది ఎలా, ఇక్కడ చూడండి. ఓకే, మార్కెట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది, ఇది ఈరోజు 12th ఈరోజు ఓపెన్ అయింది. ఓకే, నువ్వు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ పడుతుంది. ఒకసారి ఓకే నేను ఇక్కడ ఎంటర్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ ఎంటర్ అవ్వాలని తెలిసింది, నీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఇట్లా కొంచెం మార్కెట్ మూవ్ అయింది, సో కొంచెం ప్రాఫిట్ తీసుకున్నావు, ఎగ్జిట్ అవుతుంది. లేదు నీ మార్కెట్ని బట్టి వెళ్ళి ఎగ్జిట్ అవుతా అనుకుంటే నువ్వు ఇక్కడ రెడ్ క్యాండిల్ పట్టే కొంచెం డౌన్ అయింది, డౌన్ అయింది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది, నీకు తెలుస్తుంది ఇక్కడ. కానీ ఇంట్రాడేకి 1 minute క్యాండిల్, 1 day క్యాండిల్లో నువ్వు ఫైండ్ అవుట్ చేయలేవన్నమాట, ఒక గుడ్డిగానే ఎగ్జిట్ అవుతావు అదన్నమాట. సో ఇంట్రాడేకి వచ్చేసి ఈ 3 time frames యూజ్ చేస్తాం. మరి మిగతా టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే మిగతా ఏమున్నాయి, 1 hour, 1 day, 1 week, 1 month, ఇవి మెయిన్గా చూస్తాం. ఈ మిగతా 1 hour, 1 day, 1 week, 1 month అనేది ప్రైమ్ టైం అనేది మనం పొజిషనల్కి యూజ్ చేస్తాం. ఇక్కడ 1 hour, 1 day వచ్చేసి మనము 2 రోజులు లేదా వారం రోజులు 15 రోజులు, 2 నుండి 15 రోజుల మధ్యలో మనం ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఈ క్యాండిల్స్ని చూస్తాం. ఇప్పుడు 1 hour ఉంది, నేను ఈరోజు ఇక్కడ ఎంటర్ అయ్యాను, అయితే నాకు ప్రాఫిట్ ఇక్కడ దాకా వెళ్ళింది, నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు పెట్టింది, 5th నుంచి 12th వరకు, అంటే ఒక 1 week వేసుకో. 1 week, ఈ 1 weekలో ఇక్కడ రీచ్ అయ్యాను. అదే నువ్వు 1 hour క్యాండిల్లో ఈ రోజు ఎంటర్ అయ్యి ఈ రోజు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకో 1 hour. 1 hour క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, 3, 4, 7 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి 1 hour క్యాండిల్. ఒక రోజుకి 7 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 1 hour క్యాండిల్ ఏంటిది 9:15 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కింద పోవాలి, ఇక్కడ కింద టైం పడుతుంది. నీ క్యాండిల్ మీద పర్సన్ మూవ్ చేసినప్పుడు ఇక్కడ 9:15 టైం పడుతుంది, 9:15కి స్టార్ట్ అవుతుంది, అంటే 10:15 క్లోజ్ అవుతుంది క్యాండిల్. 9:15 నుండి 10:15 మధ్యలో ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. 10:15 నుండి 11:15 మధ్యలో రెండో క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇది రెండో క్యాండిల్. 10:15 నుండి స్టార్ట్ అవుతుంది, 11:15 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ క్యాండిల్ చూడండి, 3:15కి స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. లాస్ట్ క్యాండిల్ ఓన్లీ 15 minutes. సో ఇది ఈ విధంగా 1 hour రిప్రజెంట్ చేస్తుంది. 1 hour ఓన్లీ పొజిషనల్ టు వర్క్, 1 hour, 1 day, ఈ 1 month, ఈ క్యాండిల్స్ వచ్చేసి పొజిషనల్ కి వాడకం. ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాయి, ఒక్క క్యాండిల్ వచ్చేసి ఇప్పుడు నేను 1 month టైం ఫ్రేమ్ లో ఉన్నా, 1 month ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి ఒక్కో మంత్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక మంత్, ఇది సెప్టెంబర్ మంత్, ఇది ఆగస్ట్ మంత్, ఇది జూలై మంత్, ఇది జూన్ మంత్, ఇది మే మంత్, ఇలా ఒక్కో మంత్ ఒక క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది. అదే వీక్లీకి వెళ్తే ఒక్క క్యాండిల్ ఒక వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే డైలీకి వెళ్తే ఒక్క క్యాండిల్ ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు, ఇది అన్నమాట. సో ఇది చూడొచ్చు మనం నార్మల్గా ట్రేడింగ్ ఎలా చేస్తామంటే, సో యాక్చువల్గా ట్రెండ్ ఎలా ఉందని చూస్తాం. మోస్ట్లీ ట్రెండ్ ఎలా ఉంది నార్మల్గా, అంటే నేను చూడను, నేను ప్రైస్ యాక్షన్ వెళ్ళిపోతా. సో నార్మల్గా చెప్తున్నా, నేను ట్రెండ్ బిగినర్గా చెప్తాను, బిగినర్ వల్ల అర్థం అవ్వలేదు. ట్రెండ్ ఎలా ఉంది, సో ట్రెండ్ ఎలా ఉంది, కింది నుండి పైకి ఉంది, అంటే ఇది అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్. మంత్లీగా డైలీకి వెళ్తే ఏముంది, డైలీ కూడా డౌన్ ఉంది, పైకే ఉంది, అప్ ట్రెండ్లోనే ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి అవర్లీ వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది. అవర్లీ ఎలా ఉంది, అప్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, మళ్ళీ అప్ ట్రెండ్ ఉంది. సో ఇలా అంటే మార్కెట్ ఒక్కొక్క టైం ఫ్రేమ్ బట్టి ఒక్కో విధంగా కనబడుతుంది. అంటే టైం దగ్గరలో ఉంటుంది. గత మంత్లీ అనుకో, మంత్లీ చార్ట్ చూసినప్పుడు నీకు గత 1 year, 2 years క్యాండిల్స్ కనబడతాయి నీకు ఒకటి చార్ట్లో. అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మార్కెట్ అనేది నీకు గత 2 కాదు, 2018 వరకు చూపిస్తుంది. ఇక్కడ నుండి 2018 నుండి 25 వరకు, అంటే ఆల్మోస్ట్ 17 years నుండి మార్కెట్ పైకి ఉంది. ఇప్పుడు 2018లో ఇక్కడ స్టార్ట్ అయ్యి మార్కెట్ ఇలా ఉంది నీకు, అంటే 12 hours, 15, 17 years యొక్క క్యాండిల్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. అదే డైలీకి వచ్చేసరికి ఇది ఎక్కడి వరకు వచ్చింది, November 2024, అంటే ఇది ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్, అంటే ఇది 9 months, అది 3 months అనుకో, 3 months, 12 months, అంటే 1 year. 1 yearలో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 year బ్యాక్ ఇక్కడ ఉంటే
ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది 1 ఇయర్ ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఇక ఇక్కడ స్టార్ట్ అయింది 24,450 దగ్గర ఉంది అప్రాక్సిమేట్లీ. 25,144 ఉంది. 450 అంటే 500, 550 ప్లస్ 100, 650 పాయింట్స్ చేంజ్ అయింది. అంటే అంతకుమించి చేంజ్ చేంజ్ అయ్యాలి అంటే డౌన్ అయింది, తర్వాత పెరిగిపోయింది. అంటే ఇది లాంగ్ టర్మ్ కోసం మనం ఇది లాంగ్ టర్మ్ కోసం యూజ్ చేస్తాం. అదేవిధంగా అవర్లీ అంటే ఇంకొంచెం దగ్గర టైం. అంటే ఇప్పుడు డైలీ చార్ట్తో నువ్వు చూసి ఎంటర్ అయ్యావు అనుకో మార్కెట్, ఒక లాంగ్ టర్మ్ ఒక 1 మంత్ 2 మంత్స్ కోసం ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాను అంటే ఒక 1 మంత్ నేను 2 మంత్స్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూసి ఎంటర్ అవుతాను. ఎంటర్ అయినాక ఒక 2-3 మంత్స్ తర్వాత ఒక నాకు ఇంత ప్రాఫిట్ గ్రూప్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. అదే 1 అవర్ అనుకో, 1 అవర్ అంటే ఒక 2 days నుండి 15 days వరకు అయితే ఇది బెస్ట్. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఉండద్దు అని ఏమి లేదు ప్రూవ్. సో ఉండొచ్చు, బట్ ఈ 2 నుండి ఒక 4-5 రోజులు మార్కెట్లో నేను హోల్డ్ చేస్తా స్టాక్ని అనుకునే వాళ్ళకి 1 అవర్ ఇస్ బెస్ట్. ఇక ఇంట్రాడే వాళ్ళకు 1 minute, 50 minutes, 5 minutes ఇవి చార్ట్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి. సో ఈ కంటెంట్ మీకు ఇక్కడ వరకు మీరు చూసిన వాళ్ళకి ఈ కంటెంట్ ఎంతో కొంచెం యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూజ్ అయినట్టయితే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, నేను కొంచెం ఆన్సర్ ఇవ్వగలుగుతా. నాకు కుదిరితే టైం ఉంటే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా ముందు మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో ప్రొవైడ్ చేయగలుగుతా. అంటే ఏ విధంగా వెళ్ళాలి అంటే ఒక బిగినర్గా మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ఏ విధంగా అంటే స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అంటే మనకు నా ఛానల్లో అంటే బిగినర్గా ఎలా వెళ్ళాలని చెప్తాను. అదేవిధంగా ఎమోషనల్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా బయట జరుగుతున్న వీటికి కాల్స్ ఇవ్వడం, ఇలాంటి డబ్బులు మోసపోకుండా నేను అలా ఆ విధంగా కూడా మీకు గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతా. అంటే మోసపోయే వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు స్టాక్ మార్కెట్ వాళ్ళు డబ్బులు పెట్టి. సో ఆ విధంగా కూడా గైడ్ చేయగలుగుతా. సో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.